ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాగర్, నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సాగర్? రైట్ చక్రి, మొత్తానికైతే కూడా గత 15-20 రోజుల నుంచి కూడా పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఇటు రోడ్డు యాక్సిడెంట్లు అధికంగా అవుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్నటికి నిన్న చేవెళ్ల ప్రధాన రహదారిపై అయితే పూర్తిగా బస్సు టిప్పరు ఢీకొని ఉండటం దాదాపుగా 20కి పైగా మృతి చెందినట్టుగా కూడా తెలిసింది. అయితే దీనికి సంబంధించి తాజాగా నేడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామ సమీపంలోని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఒక్కసారిగా కూడా కారును అయితే లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు ఒక్కసారిగా పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి కూడా కనిపించింది. కారులో ఉన్న ముగ్గురు కూడా పూర్తిగా తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడే ఉన్న కొంతమంది హుటాహుటిన 108 సాయంతో అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళ పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా కూడా ఇటు వైద్యులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఇటు ఉమ్మడి మహబూబాబాద్ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. మొత్తానికైతే ఈ రోడ్డు భద్రతకు సంబంధించి కూడా అవగాహన కల్పించాలంటూ కొంతమంది వస్తూనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చక్రి, సాగర్, అక్కడికి పోలీసు అధికారులు చేరుకున్నారా? వారి దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది సాగర్? మొత్తానికైతే కూడా ఏదైతే అక్కడ కారును ఢీకొచ్చిన లారీకి సంబంధించి కూడా డ్రైవర్ ని ప్రస్తుతానికైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాస్పిటల్కి తరలించిన వారి దగ్గరికి కూడా పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వారికి విషమంగానే ఉన్నట్టుంది. ఒకవేళ వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా లేకపోతే హైదరాబాద్ తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది.